Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం న్యూటన్ రాఫ్సన్ మెథడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. న్యూటన్ రాఫ్సన్ మెథడ్ని చాలా ఈజీగా క్యాలిక్యులేటర్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి విత్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఈజియెస్ట్ వేలో చెప్తున్నాను. సో క్యాల్సీ వాడడం వల్ల చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. బట్ ఆ క్యాల్సీ వాడే విధానం ఈజీగా ఎలా వాడాలి అనేది నేను చెప్పబోతున్నా దీంట్లో. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. న్యూటన్ రాఫ్సన్ మెథడ్ అనేది మనం మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ మెథడ్ ఏంటంటే టు సాల్వ్ ఆల్జీబ్రాయిక్ ఆర్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. ఎనీ ఆల్జీబ్రాయిక్, ట్రాన్సెండెంటల్ అంటే నాన్ ఆల్జీబ్రాయిక్, ట్రిగనామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఈ న్యూటన్ రాఫ్సన్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో న్యూటన్ రాఫ్సన్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్, దేనికైతే రూట్ కనుక్కోవాలో అది ఇచ్చాడు ఈక్వేషన్. ఇస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ర్యాండమ్గా 2 వాల్యూస్ని సెలెక్ట్ చేయాలి. ఏబి, ఇది క్యాల్సీ చేస్తుంది, మీరు ఏం తొందరపడలేదు. చాలా ఈజీగా క్యాల్సీ ఏబీ వాల్యూస్ ఇస్తుంది. ఆ ఏబీ వాల్యూస్ ఎలా ఉండాలంటే ఆ ఏబీ వాల్యూస్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆపోజిట్ సైన్స్ రావాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అయినా రావాలి, లేదా ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ 0 అయినా రావాలి. అలా వస్తే మనం ఏం చెప్తామంటే రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అని చెప్తాం. రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అని చెప్పేస్తాం. ఇప్పుడు రూట్ ఏబి మధ్యలో ఉంటుందని డిసైడ్ అయిపోయింది. అప్పుడు మనం ఇనిషియల్ అప్రాక్సిమేషన్, న్యూటన్ రాఫ్సన్ మెథడ్కి ఫార్ములా లేదు. ఇనిషియల్కి ఏ అయినా తీసుకోవచ్చు, బి అయినా తీసుకోవచ్చు, ఏ ప్లస్ బి బై 2 అయినా తీసుకోవచ్చు. అంటే 2, 3 మధ్యలో వచ్చింది అనుకోండి రూట్ 2 అయినా 3 అయినా 2.5 అయినా తీసుకోవచ్చు. నేనేం చెప్తానంటే 2.5 కానీ అంటే ఏ ప్లస్ బి బై 2 తీసుకుంటే క్విక్గా ఆన్సర్ వస్తుంది, చాలా క్విక్గా. సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం అప్రాక్సిమేషన్స్ కనుక్కుంటాం న్యూటన్ రాఫ్సన్ మెథడ్లో. ఫార్ములా ఏంటంటే xn + 1 = xn - f ఆఫ్ xn బై f డాష్ ఆఫ్ xn. అంటే x1 కావాలనుకోండి x0 - f ఆఫ్ x0 బై f డాష్ ఆఫ్ x0. x2 కావాలనుకోండి x1 - f ఆఫ్ x1 బై f డాష్ ఆఫ్ x1. ఇలా సో మనకు రూట్ రిపీట్ అయ్యేంత వరకు చేస్తాం. సో నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను, మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది మెథడ్, చాలా ఈజీగా. క్వశ్చన్ ఏంటంటే ఇలా ఉంది, నేను యూజింగ్ న్యూటన్ రాఫ్సన్ మెథడ్, మెథడ్ ఇస్తాడు క్లియర్గా. న్యూటన్ రాఫ్సన్ మెథడ్ సాల్వ్ x³ మైనస్ 3x మైనస్ 5 = 0. దీన్ని సాల్వ్ చేయమన్నాను నేను. సో ఎలా సాల్వ్ చేస్తామో చూడండి, చాలా ఈజీగా. ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం నాయన. x³ - 3x - 5. ర్యాండమ్గా 2 వాల్యూస్ సెలెక్ట్ చేయాలి కదా, అది క్యాల్సీలో చాలా ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు నాయన. ఆ వాల్యూస్ని చూడండి, క్యాల్సీ తీసుకోండి, ఇది క్యాషియో ఎఫ్ఎక్స్ 991ES ప్లస్ నేను చెప్తుండేది. ఆన్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మోడ్ ప్రెస్ చేయండి. మోడ్ ప్రెస్ చేసినప్పుడు 7 అనేది మీకు టేబుల్స్ రిప్రజెంట్ చేస్తుంది, 7. ఇప్పుడు ఈ ఫంక్షన్ని టైప్ చేయండి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా. అంటే ఆల్ఫా బటన్ ప్రెస్ చేసి మీరు ఇక్కడ ప్రెస్ చేశారంటే ఎక్స్ వస్తుంది. క్యూబ్ కావాలి కాబట్టి ఈ పవర్ 3 ప్రెస్ చేయండి, x³. రిప్లై బటన్ పక్కకు ప్రెస్ చేసి -3x ఆల్ఫా బటను ఇది x -5. ఓకే, ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మీకు స్టార్టింగ్ 1 నుంచి కావాలన్నా 0 నుంచి కావాలన్నా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే 0 నుంచి అయినా తీసుకోవచ్చు. స్టార్టింగ్ 0 ఎండింగ్ 5 ఈ మధ్యలో చూద్దాం. మీకు టేబుల్ వచ్చేసింది. స్టెప్ ఒక్కొక్కటి అంటే 0 తర్వాత 1, 1 తర్వాత 2 అలా స్టెప్ సైజ్ చూస్తున్నాం. ఈక్వల్ టు కొట్టండి. చూడండి, ఎఫ్ ఆఫ్ 0 ఇది -5 నెగిటివ్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1 ఇది -7. ఎఫ్ ఆఫ్ 2 -3. ఇది ఎఫ్ ఆఫ్ 3 13. చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను వాల్యూస్ని క్లియర్గా. నాకేమొచ్చిందంటే ఎఫ్ ఆఫ్ 0 వచ్చి, నేను 0 రాస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడే -5 అని తెలుస్తూ ఉంది. ఎఫ్ ఆఫ్ 1 -7 వచ్చింది చూడండి ఇక్కడ. ఎఫ్ ఆఫ్ 2 -3 వచ్చింది. నెక్స్ట్
f(3) 13 వచ్చింది. ఇది f(3) వాల్యూ. f(3) వచ్చి 13 వచ్చింది. అంటే ఒక లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్ మధ్యలో వాల్యూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ర్యాండమ్గా 2 వాల్యూస్ సెలెక్ట్ చేయాలి. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే అప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్యలో రూట్ ఉంటుంది అని డిసైడ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం x0 మనం అజ్యూమ్ చేసుకోవాలి. అది 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. ఆ మధ్యలో వాల్యూ 2.5 అన్నా తీసుకోవచ్చు. 2.5 తీసుకుంటే మనకు ఆన్సర్ ఎంత ఈజీగా వస్తుంది అనేది ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. 2.5 కానీ తీసుకుంటే ఫార్ములా ఏంటి? యూజింగ్ న్యూటన్ రాఫ్సన్ మెథడ్ ఫార్ములా, ఇటరేటివ్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? xn + 1 = xn మైనస్ f of xn by f dash of xn. సో ఇక్కడ n0 తీసుకుందాం. అంటే x0 అంటే n0 పెడితే 0 + 1 x1 = x0 మైనస్ f of x0 by f dash of x0. సో ఇక్కడ x0 అలానే ఉంచుతున్నాను. f of x0 అంటే f of x f of x ఏంటి? x³ - 3x - 5 అంటే x0 అంటే ఇలా ఉంటుంది బై f dash of x0. f dash of x ఇక్కడే కనుక్కుంటున్నాను చూడండి. f dash of x అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి నేను ఒక్కసారి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ d/dx of x³ 3x². డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. సో 3x² - 3 f dash of x అది రాస్తున్నాను. ఓకేనా నాయనా? ఇప్పుడు నేను చెప్పే మెథడ్ చూసారంటే ఎంత ఈజీయో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు x1 ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ టైప్ చేస్తున్నాను నేను యాజ్ ఇట్ ఈజ్. x0 కాకుండా x అని టైప్ చేస్తున్నాను. ఓకేనా? మోడ్ 1 ప్రెస్ చేస్తే మీకు నార్మల్ డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ టైప్ చేస్తున్నా. ఇది x0ని x లాగా ఆల్ఫా x మైనస్ ఇది x³ ఇంతకుముందు చెప్పాను అలా టైప్ చేయాలి. x³ మైనస్ 3x మైనస్ 5 బై 3x². 3 ఆల్ఫా x² మైనస్ 3. ఇది అట్నే టైప్ చేసేసాను. ఇప్పుడు మనం ఇనిషియల్గా అప్రాక్సిమేషన్ ఎంత తీసుకున్నాం? 2.5 తీసుకున్నాం. సో ఇక్కడ 2.5 క్యాలిక్యులేట్ అని ప్రెస్ చేయండి. క్యాలిక్యులేట్ ప్రెస్ చేసి ఎక్స్ వాల్యూ అడుగుతా ఉంది. 2.5 ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు f(2) ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసింది. ఎంత అంట? ఫస్ట్ అప్రాక్సిమేషను x1 వచ్చి 2.3015. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ కావాలంటే x2 = x1 మైనస్ f of x1 by f dash of x1. అంటే ఇప్పుడు మనం x1 వాల్యూ రాయాలి. దానికి కూడా మీరు ఏం చేయలేదు. క్యాల్సీలో ఏం చేస్తారంటే ఇక్కడే క్యాలిక్యులేట్ కొట్టి ఇప్పుడు మీకు వచ్చిన వాల్యూని ఎంటర్ చేయండి. 2.3015 ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఎంత వచ్చిందా? 2.2792. ఇది x2 నాన్న. ఓకే, x3 కావాలి. x3 అంటే x2 మైనస్ f of x2 by f dash of x2. ఏం చేయని అవసరం లేదు. మళ్ళీ ఈ వాల్యూ ఎంటర్ చేయండి. సో క్యాలిక్యులేట్ 2.2792 2.2790 వచ్చింది. ఇలా మనకు వాల్యూ రిపీట్ అయ్యేంత వరకు, వచ్చిన వాల్యూ వచ్చేంత వరకు చేయాలి మనం. ఓకేనా? ఇప్పుడు x4 అంటే x3 మైనస్ f of x3 by f dash of x3. ఏం చేయబడలేదు. ఫార్ములా రాస్తున్నాను నేను. ఈ వాల్యూ మళ్ళీ ఎంటర్ చేయాలి. క్యాలిక్యులేట్ 2.2790. ఎంత వచ్చింది చూడండి. సేమ్ వచ్చేసిందా? 2.2790 ఉందా చూడండి. సో ఇదే మన ఆన్సర్. నేను 4 డెసిమల్స్ వరకు చెప్పాను. సో రిక్వైర్డ్ రూట్ ఏంటంటే, మనకు కావాల్సిన రూట్ ఏంటంటే
2.2790. అర్థమైందా? ఇలా చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు న్యూటన్ రాఫ్సన్ మెథడ్లో. ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, కావాలంటే పాస్ చేసి మళ్ళా చూడండి ఈక్వేషన్ ఎలా నేను టైప్ చేశాను, ఎలా ఎంటర్ చేశాను. దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది, చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది, క్విక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో న్యూటన్ రాఫ్సన్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అమాంగ్ రిమైనింగ్ మెథడ్స్ లైక్ బైసెక్షన్, రెగ్యులర్ పాలసీ. వీటితో పోలిస్తే దీంట్లో వచ్చే ఆన్సర్ అక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇలా మీరు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేయండి, మీకు కన్ఫామ్ ఆన్సర్స్ వస్తాయి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి మీరు, x(e⁻x-2). ఓకేనా? వీలైతే నేనే చేస్తాను ఇది ఇంకొక వీడియోలో. ఓకే, న్యూటన్ రాఫ్సన్ మెథడ్ అర్థమైందా? సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.